ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుతున్నాం ప్రభా. నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోని ఆయన ప్రభా. వినిచిన వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందామని. సహోదరులారా, మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన వాడబడిక అయినా స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమియో కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానమును క్రీస్తు. ఎవరై ఉన్నారు? సహోదరులారా, మనుషుడు ఏ రీతిగా మాట్లాడుచున్నాడు? మనుషుడు చేసిన వాడబడిక అయినా స్థిరపడిన. మనుషులు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలాగే మాట్లాడుచూ ఉంటారు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తారు. కానీ ఒకవేళ మనం అది తప్పు, ఇది రైట్ అని చెప్పామనుకో, వాళ్ళు ఏమంటారు? నేను చెప్పిందే రైటు, నేను చేసిందే వేదం అని అంటారు. అలాగా మాట్లాడకూడదు. మనుషులు వాడబడికను బట్టి స్థిరపడాలి అని అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇవి నీ మాటలు నా మాటలు కాదు కదా చెప్పుచున్నవి. తరువాత ఎవడు దానిని కొట్టివేయబడడు, దానితో మరేమీ కూడా కలపడని అంటున్నాడు. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడేనని అంటున్నాడు. ఆయన అనేకలను గూర్చి ఆయన చెప్పుచున్నాడు. సంతానమును అని చెప్పుచున్నాడు. ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానమును కూడా అని. మనం ఎవరిని సంతానము? అబ్రహాము సంతానము. అబ్రహాము మనము సంతానమును మనము చేయబడిన వారు. అబ్రహాము ద్వారాగానే మనము ఈ భూమి మీదకి వచ్చాము, ఆశీర్వదింపబడ్డాము. ఇలాగూ ఉన్నామంటే అది అబ్రహాము సంతానమును బట్టే మనం ఒకరిని గూర్చి అన్నట్లేనంటున్నాడు. సంతానమును అనేక సంతానమును అని కూడా అని అంటున్నాడు. అనేక సంతానమునని కూడా క్రీస్తే. ఆ సంతానము ఎవరు? క్రీస్తే అంటున్నాడు. అబ్రహాము సంతానమును అని, ఆ సంతానము క్రీస్తు అని అంటున్నాడు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్ర వాగ్దానమును నిర్ధారకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయుదును. ఏంటది? 400 అంటే నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర వాగ్దానమును నిర్ధారమును చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయబడదనన్నారు. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే కొత్త నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడింది అని అన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే బైబిల్లోని ఒక సున్నా అయినను ఒక పొల్లు అయినను కూడా పొల్లిపోకుండా జరుగుతుందని చెప్పాడు. కొత్త నిబంధనలోవి జరుగుచున్నవి, పాత నిబంధనలోనివి జరుగుతాయి. బైబిల్లో ఉన్నది ప్రతి ఒక్కటిని కూడా జరుగుచూ ఉన్నది. కొంతమంది ఏమంటారంటే లోదరంలో మేము కొత్త నిబంధనే వాడతాము అని అంటారు. కొంతమంది ఏమో పాత నిబంధన చెప్తాము అని అంటున్నారు. కానీ ఏది కూడా కొట్టివేయబడలేదు. ఒకవేళ ఒక సంఘము ఇది అని, ఒక సంఘం అదే అని ఏది కూడా, ప్రతి ఒక్కటి కూడా బైబిల్ని అనుసరించే నడుచుకోవాలి. నీవేంటి నేనేంటి, ఏది కూడా కొట్టివేయబడుటకు రాలేదు, ఏది కూడా కొట్టివేయబడలేదు. 30 సంవత్సరముల కింద ఉన్న ధర్మశాస్త్రమును నిర్ధారకం చేయనంతకు పూర్వమందు స్థిరపడిన కొత్త నిబంధనను కూడా కొట్టివేయబడలేదని అంటున్నాడు దేవుడు. ఆ స్వార్థము ధర్మశాస్త్రము మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలనే దానిని అనుగ్రహించను. ఎలాగూ దేవుడు ఎలా అనుగ్రహించంటే స్వార్థ్యము ధర్మశాస్త్రము మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. కానీ దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలనే కలిగి చేసి ఉన్నాడు. ఏంటది? కొత్త నిబంధన అనేది అబ్రహాము ద్వారాగానే మనకి అనుగ్రహింపబడేనని చెప్పుచున్నాడు ఇక్కడ. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరిని వాగ్దానమును చేయబడినో ఆ సంతానమును వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఎవరి ద్వారాగా? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానమును చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు కూడా అది ఎవరి వలన కలిగి ఉన్నది? ఎవరి వలన కలిగినది? ఇది ధర్మశాస్త్రము వలన, వాగ్దానము వలన, దేవుని వలన కలిగినది. ఇది నిబంధన. కొత్త నిబంధన అనేది, కొత్త నిబంధన, పాత నిబంధన దేవుని వలన.
ఇవన్నీ కూడా జరిగినవే. వాగ్దానంలో అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకని అతను వాగ్దానం చేయబడను, సంతానము వచ్చే వరకు కూడా అదే అక్రమములు బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడేనండి. ఎవరి ద్వారా? మధ్యవర్తుల ద్వారా, దేవదూతల ద్వారాగానే నియమింపబడేను అన్నాడు. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. అంటే మధ్యవర్తి ఒక్కడు కాదు కానీ దేవుడు ఒక్కడ మాత్రమే చేయగలడు. ఏంటది? ధర్మశాస్త్రమును దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? అట్లాన రాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రమును ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగును గాక అని అన్న. ఏంటది? ఇది ధర్మశాస్త్రము దేవుని వాగ్దానము మూలముగానే జరిగి ఉన్నది, విరోధమైనది కాదు. అట్లా అన్నారు. విరోధమైనదని, ధర్మశాస్త్రము దేవునికి విరోధమైనదని అనరాదు అని అంటున్నాడు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇది. ఏంటది? మనల్ని జీవింపజేయగలిగే శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలిగినని. ఎలాగ కలిగిన? నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలిగి ఉన్నదన్న. అంటే మనం నీతిని అనుసరిస్తే మనం బైబిల్ని కూడా అనుసరించినట్టే కదా. అది నీతి ధర్మశాస్త్రము మూలముగానే నియమింపబడి ఉన్నది. 22వ అధ్యాయం చూద్దామండి. యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వాసము వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనములు అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమందలింపబడవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ఎలాగూ లోనైన? యేసుక్రీస్తు నందన విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానమును విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లుగా లేఖనములు అందరికీ పాపములో బంధించబడెను. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబోవు విశ్వాస వలసిన వారముగా ఉన్నాను. ఎలా ఉన్నాము? విశ్వాసము వెల్లడి కాకమునిపే ఇక ముందు బయలుపరచబడిపోయిన విశ్వాసం అందలి మనము విశ్వాసించిన వారముగా ఉండాలని అంటున్నాడు. చెరలో ఉంచబడినట్లుగా మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితే దేనికి లోనవ్వాలి? మనము ధర్మశాస్త్రమునకు మనము లోబడే. ధర్మశాస్త్రం అనగా బైబిలే కదా. ధర్మాన్ని మనం అంటే ధర్మము అని అనగా మనము పేదవాళ్ళకి వేసే ధర్మము కాదు. ఇది ధర్మము అనగా బైబిల్ని అనుసరించే ధర్మమును అని అంటున్నాడు. ధర్మమును అనుసరించి మనము నడుచుకోవాలన్నాడు. దేవుని వాగ్దానము విరోధము కాదు. అయినను సరే మనం ఏం చేయాలి? వెల్లడి కాక మునిపే మనము విశ్వాసంతో దేవుని యందు ధర్మశాస్త్రమును మనము లోనైన వారి కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల్య శిక్షకుడు ఆయన. ఏంటది? కాబట్టి మనము విశ్వాసం మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను వాడబడిన పిమ్మట ధర్మశాస్త్రము మనకు బాల్య శిక్షకుడు ఆయన అని అన్నాడు. మనం ఎలా వాడబడాలి? ధర్మశాస్త్రమునకు విశ్వాసమునకు మనము లోనై ఉండాలి. దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. విశ్వాసం అనేది మనలో ఉంటుంది. నిరీక్షణ అనేది మనలో నుంచి వస్తుంది. నిరీక్షణ కలిగిన వాడే విశ్వాసం కలిగిన వాడు అవుతాడు. నిరీక్షణ లేకుండా విశ్వాసం లేకుండా ధర్మమును అనుసరించటమో అది కరెక్ట్ కాదు. అది అనుసరించడం కూడా న్యాయం కాదు. ఇదే అన్నాడు కదా, ధర్మశాస్త్రం లోనైన అవుతామని అంటున్నాడు. కాబట్టి మనము విశ్వాస మూలముగానే నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము ఏంటి? మన క్రీస్తు నొద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రమును మనకి ఉపయోగించుకుంటున్నాము. శిక్షణకు మనము అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల్య శిక్షణకు క్రింద ఉండము. ఎక్కడ? మనము విశ్వాసమునకు వెల్లడి అయ్యాను గనుక ఇక బాల్య శిక్షణకు ఉండవాలని క్రింద ఉండుము అని అంటున్నాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎలా ఉన్నాము? మనం యేసుక్రీస్తునందు మీరందరూ కూడా విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాయి. దేని వలన? విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నామని అంటున్నాడు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎలాగో క్రీస్తులను మనం బాప్తిసం తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం బాప్తిసము? ఏదో వేషధారణ వలే కాకుండా బాప్తిసం అనేది ఒకేసారి తీసుకోవాలి. అన్నిసార్లు నీటిలో ముంచేస్తున్నారు కదలే అని అన్నిసార్లు తీసేసుకుంటాం కదా. చిలకరింపు బాప్తిసమైనా ఏదైనా బాప్తిసమే. ఒక్కసారి మాత్రమే బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని బాప్తిసం తీసుకోకుండా మనము క్రీస్తులో పాలువారము కాము. మీరందరూ బాప్తిసము పొంది ధరించుకుని అంటున్నాడు. ఏంటంటే క్రీస్తుని బాప్తిసము పొంది మనందరం కూడా ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోమని అంటున్నాడు. మనం క్రీస్తుని బాప్తిసం పొందుతున్నాము, కానీ క్రీస్తుని ధరించుకుంటున్నామా?
క్రీస్తుకు లోబడి బ్రతుకుతున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? వాక్యమును చదివేస్తున్నామే, వాక్యమును అనుసరిస్తున్నామా లేదని కూడా మనం గ్రహించుకోవట్లేదు. కానీ అలా కాదు. మనం బాప్తీసం తీసుకున్నామంటే కానీ బూతులు మానేయాలి, అబద్ధాలు మానేయాలి, ఎదుటి వారికి చెడు మాటలు మానేయాలి. బాప్తీసం తీసుకున్నామంటే చాలా నిష్ఠను కలిగి సమాధానము కలిగి ఉండాలి మనం. అంతేగాని మనం ఎలా పడితే నీటిలో ముంచేస్తున్నారు కదా అని ముంచేటట్టు కాదు. మనము క్రీస్తును ధరించుకుని ఉండాలి. క్రీస్తు వస్త్రం ప్రశస్త వస్త్రమును ధరించుకోవాలి. క్రీస్తు అనే వాక్యమును మనం ధరించుకుని ఉండాలి బాప్తీసం తీసుకున్నామంటే. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగానే ఉన్నారు. ఎలా ఉండాలి మనం బాప్తీసం తీసుకుంటే? క్రీస్తుని ధరించుకుని ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. కూడా అందరూ కూడా సమానము కలిగి ఉండాలంటున్నారు. మీరందరూ కూడా క్రీస్తునందు ఏకముగా ఉండాలని అంటున్నారు. ఎలా ఉండాలి? ఏకమును కలిగి ఉండాలి. సంతానమై ఉండి వాగ్దాన ప్రకార వారసులై ఉన్నారు. ఎలా ఉన్నారు? మీరు క్రీస్తు బద్ధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉండాలి. ఎలా ఉండాలి? క్రీస్తుని ధరించుకుని బాప్తీసం తీసుకుని స్త్రీ అందు కానీ పురుషులందు కానీ గ్రీసు దేశస్థుడు కానీ యూదుడు కానీ అన్యుడు కానీ అని భేదము లేకోకుండా అబ్రహాము సంతానమైన వాగ్దానము వారసులమై ఉండమని అంటున్నాడు. మనం అలా ఉంటున్నామా? మనం బాప్తీసం తీసుకుని అందరం ఏక శరీరమును కలిగి ఉంటున్నామా? లేకపోతే అందరమును కలిగి ఐక్యత కలిగి ఉంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనము వారసులు మగుటకు ఎలా ఉంటున్నాం? దేవుని వారసులమని చెప్పుకుంటున్నామే కానీ నిజమైన వారసులమేనా మనము? ఎప్పుడైనా మనం హృదయాన్ని మనం పరిశీలన అంత వద్దు, ఒక్క ఆవగించంత విశ్వాసము కలిగి ఉంటే సరిపోతుంది. మనం ఎప్పుడు ఆవగించేంత విశ్వాసం కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో చేరతాం. ఆ విశ్వాసమును కూడా మన హృదయంలో ఉన్నదా లేదని ఒక్కసారి గ్రహించుకోండి, ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నీవు నేను అన్న మాటలు కాదు, దేవుడు చెప్పుచున్న మాటలు. ఏకముగా ఉండమని అంటున్నాడు. ఏకసరిగా అబ్రహాము సంతానమయ్యి వాగ్దాన వారసులమై ఉండమని అంటున్నాడు. ఎలాగో అబ్రహాము క్రీస్తు సంబంధులం అయితే మనం ఎవరి మారమైతే క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండమని అన్నాడు. వారసులమై ఉండమని మనం ఎప్పుడు కూడా దేవుని వారసులమై ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రశస్తమైన వస్త్రమును ధరించుకుని ఉన్నాము మనము. అందుకని వాక్యమునకు లోబడి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి, నమ్మకమును, నీతిని, న్యాయమును మనము కలిగి ఉండాలి. అనేకమైనవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవుని యందు మనము వినయమును, విధేయతను కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతి 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 సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు, వందనాలు నాయనా. శక్తిగల దేవా, గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నమ్మ శత్రువుని మిత్రుని దీవించమని అడుగుతున్న ప్రభు, ధనికులనేమి వేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభు. గుడ్డి వారిని ప్రభు, చెవిటి వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. పక్షవాతంతో ఉన్నారు నాయన ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచిన, హెలికాప్టర్, ఆటోలో, ట్యాక్సీలో వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను పీసీస్కి వెళుచున్నారు ప్రభా, మెడికల్కి వెళుచున్నారు ప్రభా, వారన్నింటిలోని ప్రభా పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, ప్రయాణం అంతట్లోని తోడనేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వెళుచున్న వారిని, వచ్చుచున్న వారిని ప్రభా క్షేమంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. హాస్పిటల్లోనైనా ప్రభా జ్వరంతో బాధపడుతున్నారు, అనేకమైన రోగములతో బాధపడుతున్నారు, వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. గుడ్డి వారిని కూడా ప్రభా మరొకసారి అడుగుచుండగా ప్రభా దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు తెలిసిన వారు కానీ తెలియని వారిని కూడా ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థపరచు యెహోవా అని నేనే అంటున్నాను అన్నావు ప్రభా. ప్రభా మమ్మల్ని స్వస్థపరచమని మన బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలు తరపున వ్యాజ్యం ఆడతానన్నావు నాయన ప్రభా. వెధవరాలు బిడ్డలని ఆశీర్వదిస్తానన్నావు నాయన ప్రభా. అలాగే ప్రభా విల్లు ఆగిపోయిన అంటున్నారు ప్రభా, వారి ఇల్లు కట్టుకునేటకు వారి బిడ్డనైనా ప్రభా హాస్పిటల్లో ఉన్నదన్నారు ప్రభా, వారి బిడ్డను కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నేను బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా, బీపీ షుగర్ల కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా.
నాయన నేను అనేక మంది ప్రభు వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభు, నడివయసులో ఉన్నారు, అంగవైకల్యము కలిగిన వారిని ప్రభు దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. హాస్టల్లో ఉన్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. అనాథ బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాశ్రయంలో ఉన్న వారిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా ప్రభ పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నరిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి నేను ప్రభు మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమె. చూచుచున్న వారిపైన వించున్న వారికి ప్రభ సదాకాలము నీ కృపతోడయ్యుండును గాక, ఆమె. ఆమె. అందరికీ వందనాలని.